జైబేరీ సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చిందనే విషయం 2 రోజులుగా సంచలనమైంది. ఎంతో పేరున్న సంస్థ కూడా నిబంధనలు ఉల్లంఘించిందనే విషయం బయటకు రావడం, నోటీసులు ఇచ్చిన విషయం తెలియడంతో అసలు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రంగలాల్ కుంట చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ ఆక్రమణలను తొలగించే యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జైబేరీకి చెందిన నిర్మాణాలున్న చోట 3 అడుగుల మేర రేకుల షెడ్ పరిధి దాటి నిర్మించినట్టు గుర్తించారు. దాన్ని తొలగించేందుకు 15 రోజులు టైం ఇచ్చింది హైడ్రా. లేదంటే తామే కూల్చేస్తామని జైబేరీ సంస్థకు నోటీసులు పంపింది. రంగలాల్ కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికుల నుంచి హైడ్రాకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో చెరువు ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కన్స్ట్రక్షన్ రంగంలో టాప్ 10లో ఉండే సంస్థ జైబేరీ. మాజీ ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్కి చెందిన ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ విషయంపై మురళీమోహన్ స్పందించారు. హైడ్రా తమకు నోటీసులు ఇచ్చిన మాట నిజమేనన్నారు. అయితే జైబేరీ ఎక్కడ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు తమ సైట్కి వచ్చారని, బఫర్ జోన్లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్టు గుర్తించారని చెప్పారు. గచ్చిబౌలి రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్లోకి ఈ షెడ్ వస్తుందని, ఆ షెడ్ తామే తొలగిస్తున్నామని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఏనాడు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తమకు 15 రోజుల సమయం ఇచ్చినా 2 రోజుల్లో తాత్కాలిక షెడ్డును తొలగిస్తామని చెప్పారు.